ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 7వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి విషయానికి వచ్చినట్లయితే గనక డబ్బు అనేది ఈ రాశి వారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. డబ్బుని చాలా ఇష్టపడతారు. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈ కాలంలో మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా మంచి పేరు సంపాదించుకోగలుగుతాం. అందరూ మనల్ని మనుషుల్లా గుర్తిస్తారు అని ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరి డబ్బుపై ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీరు ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 961881339998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారు ఆర్థికంగా డబ్బు బాగా సంపాదిస్తే సమాజంలో మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుందని వీరైతే అనుకుంటూ ఉంటారు. ఆర్థికంగా డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఆర్థిక డబ్బు మీరు కష్టపడిన దానికంటే రెట్టింపు అయితే అవుతుంది. అధికంగా డబ్బు కూడా సంపాదించుకోబోతున్నారు. లాభం అనేది కూడా మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ కుంభరాశి వారికి ఆర్థికంగా మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం అయితే కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో లభిస్తుంది. అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, డబ్బు సరిగ్గా రావటం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే ఆర్థికంగా మీరు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బుకి ఎటువంటి కూడా లోటు అనేది ఉండదు. మీరేమైనా స్థలాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ ఏదైనా డబ్బు కోసం ఇన్ని రోజులు కూడా ఆలోచిస్తూ కొనుగోలు చేయలేదంటే మీ దగ్గర డబ్బు సరిగ్గా లేదు అనడంలో ఇలాంటివైతే జరుగుతూ ఉంటాయి. అవసరం అనుకొని ఏదైనా వదిలేస్తే గనక ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుకున్నదైతే కొనుగోలు చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా ఇది మీకు మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాపారాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా మనం చూస్తే కనుక వ్యాపారం పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారితో కొంచెం మీరు ఆచితూచి ప్రవర్తించాలి. అంటే మీకు కోపం చాలా ఎక్కువగా ఉంటుందండోయ్. మీ కోపం వల్ల మీకు ఎన్నో సమస్యలు అనేవి ఎదురొచ్చాయి. కనుక మీరు కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే మీరు అనుకున్న విజయానికైతే మీరు ఖచ్చితంగా టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అందుకే ఈ కుంభరాశి వారు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల మీకు అన్ని ఉత్తమమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు ఈ కుంభరాశి వారు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మీకు ఆవేశం అనేది అస్సలు ఆపుకోలేరు. ఎవరైనా ఒక్క మాట అంటే చాలు మీరు ఆవేశానికి దిగిపోతారు, గొడవలకి దిగిపోతారు, తగాదాలు ఏర్పడతాయి, అందులోనే ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ కుంభరాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే మీకు ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతాయి దానివల్ల. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి మీరైతే మాట్లాడవలసి అయితే ఉంటుంది ఈ కుంభరాశి వారికి.
ఇక వ్యాపార పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు లాభం వచ్చే విధంగా చేసుకున్నారు అంటే అద్భుత ఫలితాలైతే కుంభరాశి వారు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అనేది లభించబోతుంది. ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. ఏ వ్యాపారమైనా కూడా కలిసి వచ్చేటువంటి సూచనలైతే కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు ఎప్పటి నుంచో కష్టపడిన ఫలితం అయితే మీకు ఇప్పుడు దక్కబోతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇక మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇక గ్రహ బలం అనేది మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో మే అలాగే 7వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి ఏం జరుగుతుందంటే వీరైతే గనక దుఃఖంతో ఒక ఫోన్ అయితే ఎత్తుతారు. ఇక దీనికి కారణం వీరికి ఉన్నటువంటి ఒక సమస్య అనేది మీకు కారణమైతే అవుతుందండి. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కారణంగా వీరైతే ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ వార్త వీరికి ఇబ్బంది కలిగిస్తుందండి. కొంచెమైతే మీరు బాధపడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని ఆ యొక్క వ్యక్తి ఫోన్ కాల్ వీరు మాట్లాడటానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. వీరైతే గనక ఫోన్ కాల్ ఎత్తుతారు. ఇక అనారోగ్య సమస్యలు బారిన పడినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీ స్నేహితులు కానీ ఒక చెడు అంటే ఒక ఆరోగ్య బాలేదో ఏదో ఒకటి సంఘటన అయితే వీరికి రిసీవ్ అయితే చేసుకోపోతున్నారు. దానివల్ల మీరు ఎక్కువగా టెన్షన్ పడే అవసరం అయితే లేదు. కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడి ఆ యొక్క సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీరు ఆలోచించండి. ఇలా ఆలోచించినట్లయితే మీకు ఆ సమస్య అనేది ఈజీగా సాల్వ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక మీరు ఏం బాధపడవలసిన అవసరమైతే లేదు ఈ కుంభరాశి వారికి. అలాగే మీరు హనుమాన్ చాలీస్ పఠించడం వల్ల మీ యొక్క ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా కూడా మారుతాయి. మీకైతే చక్కటి లాభాలైతే కలుగుతాయండి. ఇక అన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చిన్న సమస్య అనేది మీకు వచ్చి పడుతుంది. అంటే ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఒక చిన్న నష్టమైనా ఏదో ఒకటైతే ఈ కుంభరాశి గారికి కొంచెమైతే ప్రతికూల ఫలితం అయితే ఉంటుంది. దానివల్ల మీరు ఏమీ బాధపడే అవసరమైతే లేదు. ఇక రానున్న రోజుల్లో అయితే మీరైతే అదృష్టవంతులుగా మారబోతున్నారని వీరికి మహాదశ పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి రాజయోగంని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఈ కుంభరాశి వారిని. మున్పెన్నటి వరకు ఇబ్బందులో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు ఇలా ఇటువంటి పరిస్థితులైతే పొందుకుంటున్నారనైతే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. దేనికైతే పూర్తిగా వీరి యొక్క మంచితనం వీరి యొక్క మాట తీరు కారణంగా అలాగే వీరికి ఉన్నటువంటి మంచి మనసు ఆ దైవం ఎప్పుడు కూడా వీరి తరపునే ఉంటుంది. కనుక ఈ రాశి వారికి సంబంధించిన శివార్ధన చక్కటి ఫలితాలను కూడా కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను కూడా పఠించడం ద్వారా శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కనుక ఈ రాశి వారికి అయితే మే అలాగే బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఈ యొక్క చిన్న ఫోన్ కాల్ ద్వారా అనేది మీకు రాబోతుంది. కాబట్టి దానివల్ల మీరు ఏం బాధపడవలసిన అవసరం లేదు. కనుక మీకు ఇక మిగతా విషయాలు అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఇక భూమండలంలో ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క అదృష్ట ఫలితాలు అనుకూలమైన ఫలితాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.